హలో అందరికీ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా అరుణాచలంలో గిరి ప్రదక్షిణ చేయాలనుకుంటే ఎలా అని తెలియకపోతే ఈ వీడియో ఖచ్చితంగా సేవ్ చేసుకోండి. ఎలా చేయాలి, ఎక్కడి నుంచి చేయాలనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. గిరి ప్రదక్షిణ అనేది టెంపుల్ ముందు నుంచి స్టార్ట్ అవుతుంది. 14 కిలోమీటర్స్ గుడి చుట్టూరు నడవాలి అండ్ రోడ్ రూటే ఉంటుంది. ఈ నడక దారిలో మనకి 8 లింగాలు అయితే దర్శనం ఉంటుంది. అదే ఇంద్రలింగం, అగ్నిలింగం, యమలింగం, నైరుతి లింగం, వరుణలింగం, వాయులింగం, కుబేరలింగం, ఈశాన్యలింగం. ఈ లింగాల దర్శనం కాకుండా ఇంకా చిన్న చిన్న టెంపుల్స్ కూడా ఉంటాయి. అన్ని దర్శనం చేసుకుంటూ నడుస్తూ ఉండొచ్చు. నాకు తెలిసి నైట్ అయితే బెస్ట్ టైం అనమాట. మేమైతే 10కి అలా స్టార్ట్ అయ్యాము. సాక్స్ వేసుకొని నీట్గా నడిచామంటే మనకి నైట్ టైం అయితే నడిచింది పెద్ద ఇబ్బంది అనిపించదు. 7 లింగాలు దాటిన తర్వాత ఇదైతే మోక్ష మార్గం, ఖచ్చితంగా ఇదైతే వెళ్ళండి. అండ్ మేమైతే ఈశాన్యలింగంకి వచ్చాక ఫుల్ గాలి, ఇంకా వర్షం పడిపోతుందేమో ఎలా నడిచేది అనుకుంటూ ఉన్నాము. ఇంకా 1/2 కిలోమీటర్ ఉంది గుడికి అనగానే ఫుల్ వర్షాలు అయితే స్టార్ట్ అయిపోయింది. ఇంకా అక్కడే 2 అవర్స్ లేట్ అయిపోయింది. ఇంకా వర్షంలో తడుచుకుంటూ ఇంక వెళ్ళి రాజగోపురం దగ్గర అయితే మా గిరి ప్రదక్షిణ కంప్లీట్ చేసుకునేసాము మొత్తానికి. ఇంకా 2 అవర్స్ రెస్ట్ తీసుకున్నాం. 5కి అయితే మాది గిరి ప్రదక్షిణ అయిపోయింది. 7కి ఇంకా స్టార్ట్ అయిపోయాం దర్శనానికి స్టార్ట్ అయ్యాం. టోపీ అమ్మ దర్శనం అయితే అయింది. మీకు మోస్ట్లీ ఐడియా ఉంటుంది టోపీ అమ్మ ఎవరు అనేది. ఇంకా ఫుల్ కాలు నొప్పులు, 2 అవర్స్ పట్టింది దర్శనం అవ్వడానికి. ఇంకా అక్కడైతే మనకి ఇన్స్టా ఫాలోవర్ అయితే కనిపించి మాట్లాడి నాకైతే ప్రసాదం ఇచ్చారు. చాలా హ్యాపీ అనిపించింది. ఇంకా అయితే రిటర్న్ అయిపోయాం దర్శనం అయ్యాక.